హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 22. సక్సెస్ఫుల్గా 21 డేస్ నా వెయిట్ లాస్ జర్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. మీలో ఎవరైనా 21 డేస్ జర్నీ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఆ వీడియోస్ రిలేటెడ్ లింక్స్ ఇచ్చేసాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా ఈ రోజు విషయానికి వచ్చేస్తే నేనైతే జిమ్కి రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే మన ఇనిషియల్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి చెక్ చేసేసుకొని ఆ తర్వాత మనం జిమ్కి వెళ్ళిపోవడమే అనమాట. సో ఈరోజు సాటర్డే, అప్పుడే వీకెండ్ వచ్చేసింది. నిన్న కాక మొన్ననే ప్రాన్స్ బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది. బట్ 5-6 డేస్ ఎలా కంప్లీట్ అయిపోయాయో కూడా అర్థం కావట్లేదు. నాకే ఇంత త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుందా వీక్, లేకపోతే మీ అందరు కూడా అంతే అనిపిస్తుందా ఏమో. నాకైతే చాలా చాలా త్వరగా అయిపోయింది అనిపిస్తుంది ఈసారి 5 డేస్ మాత్రము. ఇంకా ఈరోజు విషయానికి వచ్చేస్తే ఫుడ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉండొచ్చు, చెప్పలేను అనమాట. ఎలా తీసుకుంటానో ఏమో. వీకెండ్ అంటేనే అంతే, అసలు మూడ్ ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కోసారి తక్కువ తీసేసుకుంటాను, ఒక్కోసారి ఎక్కువ తీసేసుకుంటాను. ఫస్ట్ మీల్ తినేసి నిద్రపోయానంటే ఇంకా లాస్ట్ మీల్ వరకు లేవను. సో అలాంటి టైంలో తక్కువ ఫుడ్ తీసేసుకుంటాను. ఒక్కోసారి ఏమో ఎక్కువైపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మై షెడ్యూల్ అనమాట. నిద్రపోతేనేమో ఓకే, నిద్రపోకపోతే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇంకంతే అనమాట. ఇప్పుడైతే ఇనిషియల్గా వెయిట్ ఎంత ఉన్నానో చెక్ చేసేసుకొని జిమ్కి వెళ్ళిపోవడమే. మోస్ట్లీ 8 డేస్ ఉంది నా వెయిట్ లాస్ జర్నీ కంప్లీట్ అవ్వడానికి అంతే. బట్ ఈ 8 డేస్లో నేను నా టార్గెట్ రీచ్ అవుతానంటారా? లైక్ 70 అనే నెంబర్ లేకుండా 69స్లోకి వచ్చేస్తానంటారా? ఏమంటారు? నేనైతే వస్తాను అని అనుకుంటున్నాను. ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ వస్తాను అని. బట్ లెట్స్ సీ, 8 డేస్లో ఉల్టా పల్టా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లెట్స్ సీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకొని వెళ్ళిపోదాం. సో డే 22 ఇనిషియల్గా నేను ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసేసుకుందాం. $70.6 kgs ఉన్నాను. ఓవరాల్గా ఈ 22 డేస్లో 2 kgs తగ్గాను. ఇంకా నా టార్గెట్ అయితే 69లోకి రావాలని చెప్పేసి కదా. సో మోర్ 700 grams అయితే ఉంది. ఇంకా 8 డేస్ బ్యాలెన్స్ ఉంది. లెట్స్ సీ నా ఈ 8 డేస్లో నా టార్గెట్ రీచ్ అవుతానో లేదో. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళేసి నేను వర్కౌట్ ఎంతసేపు చేశాను, కార్డియో ఎంతసేపు చేశాను, అండ్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ ఏమేమి చేశాను, అండ్ నా ఓవరాల్ ఈరోజు ఫుడ్ ఏంటి అదంతా వీడియోలో చూసేసేయండి. సో అంతా ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాం. బాయ్. రోజుట్లాగానే నా వర్కౌట్ డేని విత్ కార్డియోతో స్టార్ట్ చేసేసాను. 500 క్యాలరీస్ అనమాట నేను టోటల్గా బర్న్ చేసింది వయా కార్డియో. అండ్ విత్ ఇన్ 30 మినిట్స్లో నేను ఆ 500 క్యాలరీస్ బర్న్ చేసేసాను. వన్స్ కార్డియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్లో ఈరోజు లెగ్స్ అనమాట. సో లెగ్స్లో నేను ఒక 6 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేశాను. ప్రతి ఎక్సర్సైజ్కి 3 డిఫరెంట్ సెట్స్ అండ్ ఈచ్ సెట్కి 15 రిపిటేషన్స్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవి అనమాట. చూస్తుంటే కొంచెం లెగ్స్ డే మీద నాకున్న ఒపీనియన్ మారిపోతుంది అనమాట. బేసిక్గా ఇనీషియల్గా అయితే నేను లెగ్ డే అంటే కార్డియోని చాలా తక్కువ చేసేస్తాను. బట్ ఈరోజు లెగ్స్ డే అని తెలిసిన తర్వాత కూడా నేను 500 క్యాలరీస్ వరకు బర్న్ చేశాను. అండ్ ఎవ్రీ టైం నేను 5 ఎక్సర్సైజెస్ మించి పోను అనమాట ఈ లెగ్స్ డే రోజు. బట్ ఈరోజు కొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి 6 డిఫరెంట్ ఎక్సర్సైజ్ వరకు ట్రై చేసేసాను. సో మేబీ అలవాటు అవుతున్నాను కదా, ఇంకా నా బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. లెగ్స్ విషయంలో కొంచెం నా ఒపీనియన్ మారుతుందన్నమాట ఇప్పుడిప్పుడే. ఈరోజు నా ఫస్ట్ మీల్లో ఓట్స్ ఆమ్లెట్ తిందామని అనుకున్నాను. బట్ ఓట్స్ అయిపోయాయని చెప్పేసి జిమ్ నుంచి వస్తా రత్నదీప్ వెళ్ళాము. అక్కడ నాకు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఓట్స్ విత్ నట్స్ అని చెప్పేసి ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు. సో అందుకని ఈ ప్యాకెట్ తీసుకొని వచ్చాను. బేసిక్గా అక్కడ చూసినప్పుడు నాకు యాడెడ్ షుగర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేశాను కానీ బట్ అంత డీటెయిల్గా చెక్ చేయలేదేమో. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంటే కనిపిస్తుంది అనమాట యాడెడ్ షుగర్స్ 9.9 గ్రామ్స్ ఉందని 100 గ్రామ్స్కి. సో ఒకవేళ అది అక్కడే షాప్లోనే చూసి ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు తీసుకొచ్చేసుకున్నాం కదా.
సో, ఇంక ట్రై చేద్దామని జెప్పేసి ఒక 50 గ్రామ్స్ క్వాంటిటీ తీసేసుకున్నాను. దాంట్లోకి 150 ఎంఎల్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాననమాట. ఒక 10 మినిట్స్ సోక్ చేసేసాను మిల్క్‌లో వీటిని. అండ్ ఆఫ్టర్ దట్ తినేసాను. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఆఫ్‌కోర్స్ షుగర్స్ యాడ్ చేశారు గాబట్టి బాగానే ఉంటుంది గదా! అండ్ మిల్క్‌లో కంటే గూడా నార్మల్‌గా స్నాక్ లాగా తింటే ఇంకా బావుంది. మేబీ ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత జస్ట్ అలా షుగర్ సిరప్‌లో అలా ముంచి లేపినట్టున్నారు. సో, పైన పైన మొత్తం కొంచెం ఆ టేస్ట్ తెలుస్తుందనమాట, షుగరీ టేస్ట్. అండ్ మిల్క్‌లో ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటేనే టేస్ట్ బావుంది. వెంటనే తింటే అంత టేస్ట్ లేదనమాట. సో, ఒక 10, 15 మినిట్స్ సోక్ చేసేసుకున్న తర్వాత తింటే బావున్నాయి. అండ్ వీటిలో జీరో యాడెడ్ షుగర్స్‌వి గూడా ఉంటాయి. ఈసారి అవి తీసుకొని రావాలనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు ఇవి తీసుకున్నాననమాట. సో, ఫైనల్లీ ఇదనమాట నా ఫస్ట్ మీల్. టేస్ట్ అయితే బావుంది. బట్ షుగర్స్ లేకుండా ఉండుంటే ఇంకా బావుండేదని అనిపిచ్చింది. ఈరోజు నా మిడ్ మీల్‌లోకి నేను రైసే తీసుకున్నాను. 150 గ్రామ్సే. బట్ కర్రీస్ విషయానికొచ్చేస్తే ఇది తీసుకున్నాను, అది తీసుకున్నాను అని చెప్పలేను. ఎందుకంటే చాలా మల్టిపుల్ తీసుకున్నాననమాట. బేసిక్‌గా నేను ఇంట్లో చేసుకుందైతే పప్పు అండ్ మ్యాంగో పికిల్‌తో తిందామని చెప్పేసి. అండ్ అత్తయ్య వస్తానేమో పప్పుచారు తీసుకొనొచ్చారు. అను వస్తానేమో మునగాకు పొడి అండ్ బెండకాయ కర్రీ తీసుకొనొచ్చిందనమాట. సో, ఇవన్నీ టేస్ట్ చేసేసాను ఆ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్‌లోనే. అండ్ ఈరోజు మా లంచ్‌లో అనుకోకుండా అను, అత్తయ్య వీళ్ళందరూ యాడ్ అయ్యారనమాట. సో, చాలా మంచిగా చిట్ చాట్ చేసుకుంటూ తినేసాము. చూస్తున్నారు కదా ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో. రైస్, పొడి, ఒడియాలు, పప్పుచారు, పప్పు అండ్ అక్కడ ఇంకొక పొడి ఉంది, మ్యాంగో పికిల్, వీటన్నిటితో పాటు టొమాటో పికిల్. ఇన్ని ఐటెమ్స్ అనమాట. అన్నీ ఒక్కొక్క ముద్ద తిన్నాను. అండ్ పెరుగు విషయానికొచ్చేస్తే రైస్‌లో కాకుండా నార్మల్‌గా ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్‌ని సెపరేట్‌గా తీసుకున్నాననమాట ఆఫ్టర్ రైస్. వీకెండ్ అయినా గానీ, ఇన్ని మల్టిపుల్ ఐటెమ్స్ ఉన్నా గానీ కాన్స్టెంట్‌గా 150 గ్రామ్స్‌లోనే ఇవన్నీ తిన్నాననమాట. ఎక్స్‌ట్రాగా ఒక 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ కూడా యాడ్ చేసేసుకోలేదు నేను. చాలా కాన్స్టెంట్‌గా ఉన్నాను. బట్ ఏం లాభం, అక్కడి వరకే, ఆ మిడ్ మీల్ వరకే ఆ కాన్స్టెంట్ మెయింటైన్ చేయగలిగాననమాట. ఆ తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంది ఉంది అంటే అది జోలో చిప్ అనమాట. జోలో చిప్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఎప్పటినుంచో అని అనుకుంటున్నాను. బట్ నేను ట్రై చేద్దామని కాదు, దివ్యతో, రమేష్‌తో వీళ్ళతో ట్రై చేపిద్దామని అనుకున్నాను. సో, ఫైనల్లీ ద డే అరైవ్. ఈరోజు టేస్ట్ చేపిస్తున్నాననమాట. అండ్ నేను తినకూడదనుకున్నాను. బలవంతంగా నా నోట్లో వేసేసారనమాట. సో, తినాల్సొచ్చింది. ఆ మంట తట్టుకోలేక ఐస్ క్రీమ్ తినేసాననమాట. అండ్ ఇంట్లో జున్ను చేశాను. ఆ జున్ను సో, అలా తినేసాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ నేను లిమిటెడ్‌గా తిన్నా గానీ, జోలో చిప్ వల్ల ఐస్ క్రీమ్ అండ్ కొంచెం స్వీట్స్ అవి తినేసరికే క్యాలరీ లెవెల్ అలా పెరిగిపోయిందనమాట. సో, ఒకవేళ ఈ జోలో చిప్ టేస్టింగ్ గనక ఈరోజు లేకపోయుంటే ఖచ్చితంగా నా డే నార్మల్‌గానే ఉండేది క్యాలరీ కౌంట్. సో, ఇంకిక్కడికి మొత్తం కొలాప్స్ అయిపోయిందనమాట. మీరనుకోవచ్చు అంత మంటగా ఉంటుందా అది అని జెప్పేసి. బట్ యాహ్! తినే వాళ్ళకే తెలుస్తుంది. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. కావాలంటే మీరు కూడా చెక్ చేయండి జోలో చిప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నేను గూడా మా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి తిన్న తర్వాత అదంతా వీడియో రికార్డ్ చేసుకున్నాను. వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో అది గూడా వస్తుందనమాట. చెక్ చేసేసేయండి. సో, ఇక ఈ జోలో చిప్ వల్ల నా క్యాలరీ కౌంట్ మాత్రం చాలా పెరిగిపోయింది ఆఫ్టర్‌నూన్ నుంచి. వన్స్ క్యాలరీ కౌంట్ పెరిగిన తర్వాత ఇంకా మనం దట్టు వీకెండ్‌లో పెరిగిన తర్వాత ఇంక ఊరుకుంటామా? ఇక్కడి నుంచి నా ఫుడ్డు అదంతా చాలా మారిపోయిందిలెండి ఇంకా. అదంతా చూద్దురు గానీ. మేము జోలో చిప్ ట్రై చేసేసింది. లంచ్ అయిపోయిన వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ట్రై చేసేసాము. ఇంకా దోల తీరిపోయింది. ఐస్ క్రీమ్‌లు తిన్నాము. చల్లబడ్డాం అనమాట. సో, ఇంక ఈవినింగ్ 5కి అట్లా కొంచెం జున్ను కేక్ మళ్ళీ నేను తీసుకున్నాననమాట. నాకు, అత్తయ్యకి, రమేష్‌కి, దివ్యకి అందరికీ పెడుతున్నాను అక్కడ బౌల్స్‌లో. అన్నం వెళ్ళిపోయింది ఆఫ్టర్‌నూన్ జోలో చిప్ ట్రై చేసిన తర్వాత. సో, ఇప్పుడైతే 5 పీఎం అండ్ ఇంకా నేను దీని తర్వాత ఏమి తినకూడదని చెప్పేసి కొంచెం జున్ను ఎక్కువగానే తినేసాను. చాలా చాలా కుదిరిందనమాట టేస్ట్ గూడా. నాకు తెలిసి చాలా మందికి ఈ జున్ను కేక్ ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. ఒక జున్ను పాలుంటే మోస్ట్‌లీ ప్రాసెస్ అంతా ఈజీయే అనమాట. మీలో ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను ఎలా చేశానని జెప్పేసి నా రెసిపీ షేర్ చేసేస్తాను కంటిన్యూషన్. నిజంగా చాలా చాలా బావుంది. లిమిటెడ్ స్వీట్ అనమాట. నేను డైట్ చేస్తున్నానని జెప్పేసి ఎక్కువ స్వీట్ గూడా ఏసుకోలేదు. చాలా తక్కువ వేసుకున్నాను. అది గూడా బెల్లం అనమాట. అన్నకైతే బాగా నచ్చింది. అండ్ మా చెల్లికైతే ఇంకొంచెం స్వీట్ పడాలనిపించింది గానీ, బట్ ఇట్స్ ఓకే. ఆ స్వీట్ అయితే సరిపోతుంది. సో, ఇంకా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? నేను ఈ జిడ్డు కేక్ ఎలా చేశాను ఏంటి అని జెప్పేసి.
సో, ఈరోజు నేను ఈ జున్ను కేక్ ఎలా చేశానో చూపిస్తున్నాననమాట. ఇప్పుడు చూపిస్తున్నయి అయితే జున్ను పాలనమాట. ఇవి కొంచెం యెల్లోయిష్ కలర్‌లో ఉంటాయి. అండ్ ఇవి నేను నందిగాం నుంచి వస్తా తీసుకొచ్చుకున్నాను మొన్న. నాకు చాలా ఇష్టమని అమ్మ పంపించిందనమాట. సో, ఈరోజు రెసిపీకైతే 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా గానీ 1:1 రేషియో అనమాట. 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలకి 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ మిల్క్. మీకు కలర్ అర్థమైపోతది మిల్క్‌కి. జున్ను పాలేమో యెల్లోయిష్ కలర్‌లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు నార్మల్ మిల్క్ ఏమో మనకి బఫెలో మిల్క్ వైట్ కలర్‌లో ఉంటాయి. సో, ఈ 2 సేమ్ రేషియోలో తీసేసుకొని మంచిగా స్పూన్‌తో కలిపేసుకోండి. ఇప్పుడు ఈ కలిపిన దాంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలనమాట. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను మైల్డ్‌గా తింటాను కాబట్టి కొంచెం తక్కువ బెల్లం యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 100-150 గ్రామ్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్క్‌లో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఏ స్వీట్‌కైనా గానీ జాగరీ షుగర్‌తో పాటు సాల్ట్ వేస్తేనే ఆ స్వీట్‌నెస్ లెవెల్ అనేది పెరుగుతుందనమాట. సో, అందుకే నేను ఇక్కడ సాల్ట్ వేశాను కొంచెం. అండ్ ఈ పౌడర్ ఏమో ఇలాచీ పౌడర్ అనమాట. ఒక 4, 5 ఇలాచీస్‌ని కొంచెం షుగర్‌లో యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఇలా పౌడర్ అయిపోతుంది. అలా ఆ పౌడర్‌ని ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ వీటితో పాటు ఒక 15-20 మిరియాలని మంచిగా నూరేసి ఆ పేస్ట్‌ని ఈ మిల్క్‌లో యాడ్ చేసేసాననమాట. సో, ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవే అనమాట. జున్ను పాలు ఒక గ్లాసు, నార్మల్ మిల్క్ ఒక గ్లాసు, బెల్లం అండ్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ అండ్ వీటితో పాటు యాలకుల్ని మిక్సీ వేసి యాలకుల్ని షుగర్‌తో మిక్స్ చేసిన తర్వాత వచ్చిన పౌడర్‌ని ఒక 1 స్పూన్. ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవే అనమాట. సో, బెల్లం అయితే మనం మంచిగా కరిగేలాగా ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది బెల్లం అదంతా కరగడానికి. సో, బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత మీరు కుక్ చేసేసుకోవాలనమాట. నాకు ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది. అండ్ ఆ బౌల్ కొంచెం పెద్దగా అనిపిస్తుందని చెప్పేసి నేను చిన్న బౌల్‌కి కన్వర్ట్ చేసేసుకున్నాను. ఇప్పటి వరకు ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎంతెంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి అండ్ ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఏంటి అని చెప్పేసి చెప్పాను కదా! సో, ఇప్పుడు జున్ను కేక్ కుక్ చేసుకునే టైం అనమాట. దీనికోసం నేను ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. అందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఈ మిల్క్ బౌల్ ఏదైతే ఉందో ఆ మిల్క్ బౌల్‌ని మూత పెట్టేసి ఇడ్లీ పాత్రలో ప్లేస్ చేసేసాననమాట. నేనైతే ఒక 15-20 మినిట్స్ కుక్ చేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్‌లో. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసేసుకుంటే నాకు ఇంకా కుక్ అవ్వాలని అర్థమైందనమాట. సో, ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేశాను. ఓవరాల్‌గా ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మిల్క్‌ది నాకు ఈ స్పూన్ ఉంది గదా! ఆ స్పూన్‌ని కొంచెం గుచ్చి చూసాననమాట. సో, నాకు ఎలాంటి టెక్స్చరు స్పూన్‌కి అంటుకోలేదనమాట. సో, పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. దీన్ని చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈవినింగ్ తింటే ఉంటుంది. సూపర్, సూపర్, సూపర్‌గా ఉంటుందనమాట. కొంతమందికి వేడి వేడిగా తినటం ఇష్టం. కొంతమందికి చల్ల చల్లగా తినటం ఇష్టం. నాకైతే చల్లగా తినటం ఇష్టం. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నేను ఈవినింగ్ స్నాక్‌గా తిన్నాననమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ అది చాలా స్మూత్‌గా మంచిగా ఉందనమాట. డప్ప కొట్టుకుంటున్నాను అని మాత్రం అనుకోకండి. నిజంగానే టేస్ట్ బాగుంది కాబట్టి బావుందని చెప్తున్నాను. అండ్ మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. నిజమే జున్ను పాలు దొరకడం కొంచెం కష్టమే. బట్ దొరికితే మాత్రం డెఫినెట్‌లీ ట్రై చేయండి. అండ్ సో, ఇది నేను ఈవినింగ్ 5 పీఎంకి తీసుకున్నాననమాట. ఇంక ఇక్కడి నుంచి నేను ఏమీ తినకూడదని చెప్పి జున్ను కేక్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను క్వాంటిటీ నేను అనుకున్న దానికంటే కూడా. సో, ఆఫ్టర్‌నూన్ ఐస్ క్రీమ్స్ అండ్ ఇప్పుడేమో ఈ జున్ను కేక్ ఇదంతా ఎక్కువైపోయాయి కదా! ఇంకా ఈరోజు ఫుడ్ స్టాప్ చేసేద్దాము నా ఫాస్టింగ్ విండోతో అని అనుకున్నాను. బట్ తానొకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తదని అంటారు గదా! అట్లాంటివి ఊరికే జరుగుతాయా ఏంటి? ఊరికే అంటారా ఏంటి? నేనొకటి అనుకుంటే ఇంకొకటయిందనమాట. ఈవినింగ్ 5 తర్వాత ఏమీ తినకూడదని చాలా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాననమాట. నేను మా చెల్లి బయటికెళ్ళినప్పుడు పానీపూరి కూడా తిందామనుకోని కూడా ఇంకా తినలేదు. బట్ ఫైనల్లీ అట్ ద ఎండ్ ఇంటికొస్తున్నప్పుడు అక్కడ ఇంటి దగ్గర పులావ్స్ కొత్తగా పెట్టారనమాట. స్మెల్ మాత్రం అదిరిపోతది. ఒకసారైనా టేస్ట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. రమేష్ తీసుకురావట్లేదనమాట. నేను జస్ట్ మా చెల్లికి చెప్పాను ఆ బండి క్రాస్ అవుతుంటే. ఇంగంతే మా చెల్లి ఆ బండి దగ్గర ఆపేసిద్ది. పులావ్ పార్సెల్ తీసుకొని వచ్చేసామనమాట ఇంటికి. 250 గ్రామ్స్ ఆఫ్ పులావ్ తింటున్నాను. చికెన్ కర్రీ సెపరేట్ అనమాట. వీటికేం తక్కువ లేదు కొలుచుకొని తినడానికి అని అనుకుంటున్నారు కదా! మరి ఏం చేస్తామండి క్యాలరీస్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఓవరాల్‌గా అట్ ద ఎండ్ ఎంత తీసుకున్నాననేది ఒక ఐడియా కోసము ఇంకా కొలుచుకొని 250 గ్రామ్స్ అయితే పులావ్ తీసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ ఇంట్లో చేసినవి అన్ని కర్రీస్ ఉన్నా గానీ 150 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోలేదు రైస్. బట్ ఇప్పుడు మాత్రం బయట పులావ్ 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. అది కూడా నేను తీసుకునేది ఏ టైంకో తెలుసా? 9 పీఎంకండి. అట్లుంటదనమాట. వన్స్ క్యాలరీస్ బ్రేక్ అయ్యాయంటే ఇంకసలు ఎలాగో బ్రేక్ అయ్యాయి గదా! అని అనిపిస్తది. సో, నేను 9 పీఎంకి తినటానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మాకు 11 పీఎంకి సెకండ్ షో మూవీకి బుక్ చేసేసుకున్నామనమాట. సో,
రిటర్న్ ఇంటికొచ్చేసరికి మిడ్‌నైట్ 3 అట్లా అయితది. ఆ టైంలో అన్నా గాని ఆకలేస్తది నాకు. మళ్ళీ అప్పుడు ఏదన్నా తినాలనిపిస్తే అది ఇంకా లేట్ నైట్ కదా! సో, దానికంటే 9 పీఎం ఈ పులావ్ తినటం బెటర్ అని చెప్పేసి ఇంక తిన్నాననమాట. సో, ఇంక మేమైతే మూవీకొచ్చేసాము. మా షో 11:10కి పీవీఆర్‌లో అనమాట. షో స్టార్ట్ చేసేసరికి 11:30 అయిపోయింది. పీవీఆర్ ఓడు ఆ 15 మినిట్స్ యాడ్స్ చేసి అది ఇది ఏసి ఫైనల్లీ 11:30కి షో ఏస్తే ఆ మూవీ 3 అవర్స్ 15 మినిట్స్ ఉంది. మూవీ అంతా అయిపోయి మేము ఇంటికొచ్చేసరికి 3:30 అయింది. నిజంగా చెప్తున్నాను. సినిమా చూస్తున్నంత సేపు మా ముగ్గురికి ఒకటే అనిపిచ్చింది. ఎందుకొచ్చాంరా బాబు ఇంట్లో పడుకోకుండా ఈ సెకండ్ షోకి అవసరమా అని అనిపిచ్చింది. ఒక్కొక్కళ్ళ మొహాలు ఎట్లున్నాయంటే టైం 3:30 అయింది మూసుకొని పడుకోకుండా సెకండ్ షో సినిమాకైనా వెళ్తే ఇట్లానే ఉంటుంది. రేపు పొద్దున్నే ఎన్నింటికి లేవాలి? మధ్యాహ్నం లెగుస్తాం, పొద్దున్నే ఎందుకు లెగుస్తాం? తినే టైంకి లెగిస్తే సరిపోయింది. ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి 3:30. సినిమా ఏమన్నా అద్భుతంగా ఉంది అంటే ఏదో ఉంది, ఏదో ఉందంటే ఉంది. ఇంకేంటి సంగతులు? సో ఇంకా పడుకోవడం అనమాట. ఇప్పుడు పడుకుంటే ఎన్నింటికి లేస్తాము రేపు? మధ్యాహ్నం అవుతుంది ఇంకా ఒకేసారి బ్రంచ్ ఇంకా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకా టాటా బై బై సీ యూ. సో, ఇలా నా వీకెండ్‌లో సాటర్‌డే కంప్లీట్ అయిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ వరకు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాను. మార్నింగ్ జిమ్‌కి వెళ్ళటం గానీ, అండ్ బ్రేక్‌ఫాస్ట్ లిమిటెడ్‌గా తింటాం గానీ, ఆఫ్టర్‌నూన్ లంచ్ లిమిటెడ్‌గా తింటాం గానీ, ఇక్కడ వరకు బానే ఉంది. ఎప్పుడైతే జోలొచ్చి పెంటర్ అయిందో ఈ డేలోకి ఇంకంతే. ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత జున్ను కూడా లిమిట్ లేకుండా తినేసాననమాట. ఇంక అదే లాస్ట్ మీల్ అని అనుకోని. అనుకోకుండా ఈవినింగ్ పులావు అండ్ సెకండ్ షో మూవీ ఇలా ఆఫ్టర్‌నూన్ నుంచి మొత్తం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళిపోయిందనమాట నా డే అంతా. ఇంకా రేపు ఏ టైంకి లేస్తానో కూడా తెలీదు. ఏ టైంకి లేస్తే ఆ టైంకి ఇంకా నా డే 23 ఇంట్రడక్షన్ వీడియో స్టార్ట్ చేసేస్తాననమాట. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చలవనుల యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు నేను తీసుకున్న ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో చూసేసేయండి. లాస్ట్‌లో డిస్‌ప్లే చేసేస్తాను. సో, అంతే అనమాట ఈ రోజుకి. ఇంకా మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. టాటా బై బై. సీ యూ. టేక్ కేర్.